భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మొగుళ్లపల్లి పంచాయతీ కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తుంది. ఆ గ్రామంలో ప్రధాన రహదారి డ్రైనేజీకి దిగువన ఉండడం వలన రోడ్లపైకి నీరు వచ్చి ప్రయాణికులను బాటసారులను పలు ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారులకు గ్రామస్తులు పలుమార్లు రోడ్లపై మురికి నీటి సమస్యలను విన్నవించుకున్న పరిష్కారాల మార్గాన్ని చూపించలేకపోతున్నారు. చింతకుంట అంగన్వాడీ సెంటర్ నందు డ్రైనేజీల ప్రక్క వెంబడి మురికి నీరు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా చేతి పంపుల వద్ద చెత్త చెదారం, అలాగే రోడ్లపైన నీటి నిల్వలు బురద పేరుకుపోయి చూపరులను ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంగన్వాడీ కేంద్రానికి అంగన్వాడీ పసిపిల్లలు, పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు వస్తుంటారు. ఇలా డ్రైనేజీలో మురికి నీరు నిలబడడం వల్ల దోమ లార్వాలు ఉత్పత్తి చెంది రోగాలకు కారణమవుతున్నాయని ఇటీవలే పంచాయతీ అంతా జ్వరాలతో సతమతమైందని గ్రామస్తులు వాపోయారు. రాష్ట్రంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాలను చేపట్టిన మా గ్రామాల్లో ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఇదే నిదర్శనమని తెలియజేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మా గ్రామంలోని మురికి మరియు బురద రోడ్లని మోక్షాన్ని ప్రసాదించవలసిందిగా అధికారులను వేడుకుంటున్నారు. మాది కర్ల సరస్వతి అండి, మొగళ్ళపల్లి గ్రామం, పంచాయతీ చింతకుంట గ్రామం. ఇక రోడ్డు బాగాలేదు, మొత్తం గుతుకులు ఉండి నీళ్లు ఫుల్గా వచ్చి ఇక్కడ ఉన్న అధికారులు మరి ఏం చేస్తారు ఏవో నాకేం తెలియదు. వచ్చినట్టు మింగటం, అది అడిగితే ఇదిగో అనుడు అదిగో అనుడు, రేపనుడు మా పనుడు పోతాము చెందుతాం అనుడు, అదో సిమెంట్ కట్ట తెచ్చుడు ఈడోటి పోసుడు, అదే సిమెంట్ కట్ట తెచ్చుడు ఆడోటి పోసుడు ఉన్నాయని మరి మింగుతారు ఏం చేస్తారో నాకు అది తెలియదు. అడుగుతారు అమ్మ ఇదిగో అమ్మ అదిగో అమ్మ రేపు పోతాం ఎల్లుండి పోతాం అనుడు, మమ్మల్ని డోకరా బుచ్చుడు వచ్చుడు, ఎండాకాలం వస్తారు పై చూస్తారు పోతారు. ఆ వర్షాకాలం అయితే ఆ రోడ్డును పట్టించుకోవట్లేదు, అంత నడవటానికి కూడా ఛాన్స్ లేదు, ఒక్క అడుగు పెట్టడానికి కూడా మాకు అవకాశం లేదు. వీటిని పోవాలన్నా మాకేమో ఇబ్బంది అవుతుంది. ఇంటి చుట్టూ మొత్తం గుతుకులు దోమలు కలిసి వాసన భరించడాక జ్వరాలు వస్తాయి. దీన్ని ఎవరు మరి గట్టిగా చర్యలు తీసుకుంటారో చేసి దీన్ని కొద్దిగా గట్టిగా గండించి మాకు ఈ రోడ్డు శుభ్రంగా చేసిన వాళ్ళని మటుకు మేము ఎప్పటికీ మర్చిపోమని కోరుకుంటాను. అది ఒకటే మాకు కావాల్సింది.